అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సత్య. ఈరోజు నేను మీకు వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది ఈ నాలుగిట్లకే స్పెషల్గా చేసి బెల్లం తాలికలు టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు నేను ఈరోజు చూపెడతాను. ఆ 4 కార్యక్రమాలు తప్ప ఎప్పుడు ఈ చేసుకోరు, కానీ గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి బెల్లంతో చేసినవి అని ఈ సూడుదని వండి పెడతారు. బెల్లంతో చేస్తాం కనుక హెల్త్కి కూడా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఇది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిలవ ఉంటాయి. రోజు నిలవ ఉండి కొలిది బాగుంటాయి ఈ పాములు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పదార్థాలు చూద్దాం. నేను ఈ గ్లాసు వరిపిండి తీసుకున్నాను. ఇది కొట్టిన పిండి. ఇది బియ్యం నానబెట్టుకుని ఆ తడి బియ్యం మిక్సీ పట్టుకుని ఎండలో పోసుకున్న పిండి అనమాట. మీకు ఇంకా వివరంగా కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో పెడతాను. ఏ గ్లాసుతో పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3/4 గ్లాసు చిన్నగా కొట్టిన బెల్లం ముక్కలు తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, 3 యాలక్కాయలు, ఒక్క చిన్న స్పూను నెయ్యి అనమాట. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ పిండి ఉక్కబెట్టుకోవడానికి దలసర దాకే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుపోద్ది అనమాట. మనం ఏ గ్లాసుతో పిండి తీసుకున్నామో ఆ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, స్వీట్ కదా. కొంచెం ఉప్పు వేసుకుంటే అదో టేస్ట్ వస్తుంది. ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి దాకా అడుగు అంటుకుంటూ ఉండటం కోసం నెయ్యి వేసుకోవాలన్నమాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఇలా కలబెట్టుకోవాలి. ఇదంతా ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది పెద్ద మంట పెట్టుకోకూడదు. ఈ నీటిలో కలిసిలాగా ఈ పిండిని అంతటిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు ఆరిపోయేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి మంటని. మనం పిండి కలుపుకున్నా ఇంకా కొంచెం పిండి కింద అలా కనపడుతుంది కదా. ఇప్పుడు మనం కాసేపు ఆ పిండి అంతా మగ్గి వరకు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయింది మూత పెట్టి కదా. ఇప్పుడు ఎలా మగ్గిందో చూద్దాం. ఇలా పట్టుకు చూస్తే ఇలా పిండి ఏమి లేకుండా ఇలా మెత్తగా అయిపోతే మనకు ఉక్కినట్టు అనమాట. ఒకవేళ ఫస్ట్ సారి చేసుకుంటున్న వాళ్ళు కొంచెం పిండిగా ఉండి సరిగ్గా ఉక్కబెట్టుకోవడం రాకపోతే ఇలా గ్లాస్తో నీళ్ళు తీసుకుని ఇలా కొన్ని నీళ్ళు చిలకరించుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. మొదటిసారి చేసుకునేటప్పుడు కొంచెం దాక్కాయ అంటుకున్నా కూడా ఏం కంగారు పడక్కర్లేదు. పై పిండి తీసేసుకుని ఆ దాక్క అంటుకున్న దాని మీద మళ్ళీ కొన్ని నీళ్ళు చిలకరించి అక్కడ పెట్టుకుంటే పక్కన కాసేపటికి అదే పైకి లెగిసి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిండి ఒక 10 నిమిషాలు చల్లారాలన్నమాట. ఇప్పుడు కొంచెం చల్లారింది కదా, వేరే పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేత్తో మదించుకుంటా ఉండ కింద చేద్దాం. మామూలు పిండి అయితే బెల్లం తాలికలు అంత టేస్ట్గా ఉండవు. ఈ కొట్టిన పిండి అయితేనే బెల్లం తాలికలు చాలా టేస్ట్గా ఉంటాయి. పిండే చూస్తారు కదా, మీకు పిండి ఉక్కబెట్టింది ఎంతో స్మూత్గా వస్తుంది అనమాట. ఈ కొట్టిన పిండి ఇలా ఉక్కబెట్టేటప్పటికి మేము దీన్ని ఇలా నీటిలో వేసి ఇలా చేయడాన్ని ఉక్కబెట్టడం అంటాం అన్నమాట. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోయి కొంచెం ఆరిపోయేటప్పుడు పొడి ఆడితే కొంచెం నీళ్ళు తడి చేసుకుని కూడా ఇలా ఉండ కింద చేసుకోవచ్చు. కానీ బాగా మదించుకుని ఇలా ఉండ కింద చేసుకోవాలి. మనం ఎంత బాగా మదించుకుంటే మనకి పాములు చేసుకున్నప్పుడు అంత బాగా వస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టుగా కొలతలు నీళ్ళు అది పోసుకుంటే మీకు ఇలా ఉక్కుతుంది పిండి, ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిందంటేనే మీకు పిండి పర్ఫెక్ట్గా ఉక్కినట్టు. ఉన్నాయి పాముల కింద ఎలా చేసుకోవాలో చూపెడతాను నేను. ఒక గుప్పుడు వరిపిండి ఇలా వేసుకుందాం, మనకి సాఫ్ట్గా నలగటానికి. చేతనైతే ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా చేసుకోవచ్చు. 2 చేతులతో పెట్టి పిండి బాగా ఉగితే కనుక మనం చేతితో చేసుకున్నా అసలు ఇరగకుండా పాము ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ఓ పీట మీదో ఇలా దిమ్మం మీదో చూసుకుని కొంచెం పిండి ఇలా రాసుకుని ఇలా ఉండ చేసుకుని ఇలాగ ఈ వీడియోలో చూపెట్టినట్టు ఇలా అనుకుంటే చక్కగా ఇలా పాము కింద తయారవుతుంది. ఇది పాము చేసుకోవడం మళ్ళీ సరిగ్గా చెప్తున్నాను. ఇలా అనుకుని ఎక్కడ ఎత్తుగా ఉంటే మళ్ళీ అక్కడ ఇలా అనుకుంటే సమానంగా వచ్చేస్తుంది అన్నమాట. మీకు తిరగకపోతే ఇలా కొంచెం పిండి అనుకుని ఇలా ఇక్కడ ఎత్తుగా ఉందా ఇలా, ఇక్కడ ఎత్తుగా ఉందా ఇలా
అన్ని పావులు ఒకే రకంగా చేసుకుంటే బెల్లం అన్నిటికీ సమానంగా పట్టి టేస్ట్ బాగుంటాయి. మరీ సన్నగా చేసుకోకూడదు. నేను వీడియోలో చూపెడుతున్నట్టు ఈ మాత్రం మందంగా చేసుకోవాలి. ఇలాగా మరీ సన్నగా అంటే చూపెడుతుంది. ఇలా సన్నంగా చేసుకుంటే కనుక అయ్యే బెల్లంలో కలిసిపోయి ఇంకేం కనపడవు. ఇప్పుడు పావులన్నీ చేసేసుకున్నాం కదా, పొయ్యి మీద కొంచెం దలసరి దాకా పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3/4 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిందో లేదో ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, మరుగుతున్న నీటిలో ఇలా తీసుకుని ఇలా నెమ్మదిగా ఇలా వదులుకోవాలి. మనం తీసుకున్న యాలక్కాయలని పొడుంకని చేసుకుని అలా వేసేసుకోవాలి. ఇప్పుడు పావులన్నీ బెల్లం నీళ్ళలో ములగలేదు కదా, ఇప్పుడు ఆ పావులన్నీ కవర్ అయ్యేలాగా మనం మంట పెట్టుకుని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవన్నీ పావులపై కొత్త అనమాట. నీళ్ళు నేను చూపెడతాను. పాకం అంతా ఆ పావులపై కొత్తుంది కదా. ఒకవేళ ఇంకా బాగా రాకపోతే ఇలా కొద్దిగా ఇలా అనుకోవచ్చు. ఇవన్నీ ఆ నీటిలో ములిగేలాగా అనుకోవాలన్నమాట. అలా అలా సిమ్లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకోవాలి. దగ్గర పడింది కదా పాకం. ఇప్పుడు ఒక్కసారి ఈ పైన కింద ఇలా జాగ్రత్తగా తిప్పుకుందాం, నలిగిపోకుండా జాగ్రత్తగా అనాలన్నమాట. ఇలా అడుగు పైకి వచ్చేలాగా, పై కిందకి వెళ్ళేలా. ఇలా అనుకుంటే అన్నిటికీ సమానంగా పడుతుంది అన్నమాట తీపి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉడికిపోయి కదా. ఇప్పుడు ఈ ఉడకటానికైతే 1/2 గంటలోనే ఉడికిపోతాయి, కానీ మాడు కట్టడానికి మాత్రం అంటే అడుగు అంటటం అంటారు కదా, అలాగే అడుగుని ఇలా మాడు కింద కడుతుంది. అందుకు అది మటుకు 10 నిమిషాలు టైం పడుతుంది. మనం మూత పెట్టుకుని ఉంచితే ఆ 10 నిమిషాల్లో మాడు ఎలా కట్టింది, అది ఎలా ఉంటుంది అన్నది నేను చూపెడతాను. 1/2 గంట అయింది కదా, ఇప్పుడు మాడు కట్టేసి ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆర్పేసుకుందాం. ఇలా మూతట్టి ఉంచితే చల్లారుతాయి. 1/2 గంట తర్వాత చూపెడతాను. గుమగుమలాడే బెల్లం తాలికలు రెడీ అయిపోయి. ఇట్లని బెల్లం లోయని, పావులని రకరకాలుగా అంటారు. నేను చెప్పినట్టుగా కొలత ప్రకారం చేసుకుంటే ఈ పావులు చక్కగా ఇలా ఉంటాయి. వేడి వేడి పావులు కొంతమంది వేసి తింటారు, కానీ మామూలుగా అయితే అసలు ఇవి ఒక నైట్ నిల్వ ఉన్న తర్వాతే బాగుంటాయి. దాకా ఎలా ఉండిందో అలాగే ఉంచేసుకోవాలి. నేను మీకు చూపెట్టడం కోసం తీసాను. ఇప్పుడు ఇలాగే మర్నాడు ఉంచుకుంటే కనుక ఇలా అట్ట కింద లేసి వచ్చేస్తాయి అవి కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఈ పావులు నాకు కామెంట్స్లో పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే కనుక మేము ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.